ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 12వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 12వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ దూర ప్రయాణాలన్నీ కూడా మీకు అంతగా కలిసి రాకపోవడం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి మీరు సమయానికి బస్సులు రాకపోవటం, సమయానికి వేళకాని వేళల్లో ప్రయాణాలు చేయటం, అక్కడ కాలాతీతం అయిపోవడం, ఏదో ఒక రకమైన సమస్యలు, ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఏర్పడటం, దానివల్ల మీరు శారీరకంగా అలసిపోవటం, మానసికంగా అలసిపోవటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. దూర ప్రయాణాలు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు బయట ఫుడ్స్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. బయట ఆహార పదార్థాలను కానీ, పానీయాలను కానీ మీరు తీసుకోకండి. దానివల్ల మీకు కొంచెం ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా మీకు తలెత్తే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఖర్చులు కూడా ఈ రోజున మీకు బాగా పెరుగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది, ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేద్దామని, మిమ్మల్ని ఏదో విధంగా అవమానిద్దామని, మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేద్దామని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందువల్ల మీరు ప్రతి వ్యవహారాల్లో కూడా అత్యంత జాగ్రత్తగా, అత్యంత ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా బంధువులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో మీరు చాలా సఖీతో మెరగాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతే తప్పించి వాళ్ళు ఒక మాట అన్నారని మీరు కూడా ఇంకో 2 మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చి ఖచ్చితంగా బంధువులకి మీకు గొడవలు రావటం, వాగ్వివాదాలు పెరగటం, ఘర్షణలు జరగటం, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదో విధంగా బంధువులు మిమ్మల్ని టార్గెట్ చేద్దామని, ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేద్దామని ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. డబ్బులు కూడా మీకు మంచినీళ్ళలా ఖర్చు అవుతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది, ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో విధంగా ఆలస్యం అవటం, ఏదో విధంగా ఇబ్బందులు కలగటం, ఏదో విధంగా సమస్యలు రావటం, ఆటంకాలు ఏర్పడటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఒక రకమైన వైరాగ్య భావం ఏర్పడుతుంది. మనం ఎంత పని చేస్తున్నా, ఎంత శ్రమ పడుతున్నా కూడా మనకి సత్ఫలితాలు రావడం లేదని ఒక రకమైన భావం మీలో కలుగుతుంది. ఒక రకమైన ఆందోళన, మానసికమైన ఆందోళన కలుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రతి పనిని కూడా మీరు వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు. ఒక రకమైన తెలియని బద్ధకం మీలో ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సెల్ ఫోన్ చూస్తూ, సెల్ ఫోన్ వింటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మీరు నడపద్దు. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా సెల్ ఫోన్స్ వింటూ, సెల్ ఫోన్ చూస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకండి. ఖచ్చితంగా దానివల్ల ఇబ్బందులు వస్తాయి, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి
ఈ రోజంతా కూడా ఒక రకమైన తెలియని అలసట, ఒక తెలియని బాధ అనేది కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవి కూడా మీకు సత్ఫలితాన్ని ఇవ్వవు. మీరు ఆశించిన విధంగా సత్ఫలితాలను ఇవ్వకపోవడం వల్ల ఒక రకమైన తెలియని బాధ మిమ్మల్ని ఆవరిస్తుంది, తెలియని ఆవేదన మిమ్మల్ని ఆవరిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కొంచెం ఎక్కువగా ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టెంపర్ లూజ్ కావద్దు. అంటే కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత అసహనం ఉన్నా కూడా దాన్ని బయటికి ప్రదర్శించే ప్రయత్నం చేయకండి. ఎందువల్లంటే దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి, కొత్త ఇబ్బందులు వస్తాయి. అలాగే రిలేషన్స్ అన్నీ కూడా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మీరు ఓర్పుగా ఉండండి, సహనంతో ఉండండి, సంయమనం పాటించి మీరు ముందుకు వెళ్ళాలి తప్పించి మీరు మీ అసహనాన్ని అంతటినీ కూడా మీరు ఇతరుల మీద కనుక ప్రయోగిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా సమస్యలు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ, శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కానీ మీకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక రకమైన టెన్షన్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది, అలాగే వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకి వాళ్ళు స్పెక్యులేషన్ లాభించదు. అందువల్ల ఓవర్గా మీరు ఎక్స్పెక్ట్ చేసి భంగపడవద్దు. వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా వాళ్ళ వ్యాపారాలనే ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేసి మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి, ఉన్న వ్యాపారాన్ని నడుపుకోండి. అలాగే శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మీ పనులేదో మీరు చేసుకుపోవాలి తప్పించి వేరే ఇతరత్ర ఎక్స్పెక్టేషన్స్ ఏమీ మీరు పెట్టుకోకుండా ఉండటమే మంచిది. ఆదాయం కానీ పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా మీ మీద దాడి చేయటం వల్ల ఏంటంటే మీరు రుణాల జోలికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాలి, వాళ్ళకి ఏకాగ్రత కుదరదు, చదువు మీద శ్రద్ధ కలగదు. అందువల్ల విద్యార్థులు కూడా చాలా శ్రద్ధగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శని జపం చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.